ముందుగా మీరు ఈ రెండు వీడియోలను చూడండి. 时间终日奔波苦，一颗不得心。既然不实现，难免有杂念，把刀一放两旁，把利字摆中间，多少难。我有活的娜塔莎，我有活的娜塔莎。ไม่นะว่านาทัสซานาซาทา ముందుగా మీరు ఈ రెండు వీడియోలను చూడండి. చూసారా, ఈ చిన్నారులను ఎంత నిర్లక్ష్యంగా బొమ్మల్లా గాల్లో తిప్పుతున్నారో గమనించండి. ఇంకా జాగ్రత్తగా చూస్తే వారికి విచిత్రమైన దుస్తులు వేయించి కెమెరా ముందు అవమానకరంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాక వీరిలో కొంతమంది శారీరక వైకల్యమున్న పిల్లలుగా కూడా కనిపిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, కెమెరా ముందు వీరితో ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తుంటే కెమెరా వెనుక ఏమి జరుగుతుందో ఆలోచన మాత్రమే నన్ను కలవరపెడుతోంది. అయితే మీ మనసులో ఇంకో ప్రశ్న రావచ్చు, మనకు ఇవన్నీ కనిపించడమేలా సాధ్యమైంది? ఇప్పటివరకు మనం చైనాను పూర్తిగా భిన్నమైన కోణంలోనే చూశాం కదా. సంతోషంగా నవ్వుతూ ఉన్న ప్రజలు, ఆనందకర కుటుంబ జీవితం, అత్యంత యాంత్రికంగా అభివృద్ధి చెందిన సమాజం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, ఇలాంటి చిత్రాలనే కమ్యూనిస్టు చైనా ప్రపంచానికి చూపిస్తూ తన బ్రాండ్ను నిర్మించుకుంది. ఇన్నేళ్లుగా మనకు అదే చూపించబడింది. మరి ఇప్పుడు అకస్మాత్తుగా ఈ కొత్త చిత్రం బయటకు ఎలా వచ్చింది? ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. చైనా కేవలం రహదారులు, ఫ్యాక్టరీలు, ఆకాశహర్మ్యాలు మాత్రమే నిర్మించలేదు. తన ప్రతిష్టను కూడా ఎంతో జాగ్రత్తగా నిర్మించుకుంది. ఏళ్ల తరబడి ప్రపంచానికి ఒక ప్రత్యేక కథనాన్ని చూపించింది. ఆధునిక చైనా, సమర్థవంతమైన చైనా, సంపన్నమైన చైనా అనే ప్రతిఛాయను సృష్టించింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు ఆ మెరుగుపరిచిన ప్రతిఛాయకు ఏమాత్రం సరిపోవడం లేదు. అందుకే అక్కడి వ్యవస్థ మొత్తం ఆందోళనలో పడింది. నిజం చెప్పాలంటే వారికి ఆందోళన చెందడానికి కారణాలున్నాయి. ఈ ప్రచారం వారి ఇమేజ్ను బలంగా దెబ్బతీసింది. ఇలాంటి పరిస్థితిని చివరిసారి కోవిడ్ సమయంలో చూశాం. అప్పట్లో చైనా తన సొంత ప్రజలపై కఠిన లాక్డౌన్లు అమలు చేసింది. అది ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురైంది. ఆ తర్వాత గల్వాన్ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భారత సైనికులు ఎంత ధైర్యంగా పోరాడారో ప్రపంచం చూసింది. అప్పటికి చైనా సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈసారి కూడా చైనా చాలా తీవ్రంగా బహిర్గతమైంది. సోషల్ మీడియాలో చైనా నిర్మించుకున్న రక్షణ కవచం పగిలిపోయింది. చాలామంది దాన్ని ఫైర్వాల్ అని పిలుస్తున్నారు. అది నిజానికి ఒక రక్షణ కవచంలాంటిదే. వ్యూహాత్మకంగా రూపొందించిన కథనాలతో చైనా తనపై విమర్శలు రాకుండా చూసుకుంది. ప్రత్యేకంగా భారత ప్రజల విమర్శల నుంచి కూడా చాలా కాలం దూరంగా నిలిచింది. సోషల్ మీడియా ప్రచారంలో చైనా చాలా నైపుణ్యం కలిగిన దేశం. భారత్ టిక్టాక్ను నిషేధించినప్పుడు కూడా చైనాకు అది పెద్ద దెబ్బగా మారింది. ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ వారిని పూర్తిగా అప్రమత్తం కాకముందే తాకింది. చైనాను చాలామంది భారతదేశానికి ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా ముందున్న దేశంగా చూపించారు. కొన్ని రంగాల్లో అది నిజమే కావచ్చు. తయారీ, సాంకేతికత, మౌలిక సదుపాయాల రంగాల్లో చైనా గణనీయమైన పురోగతి సాధించింది. అయితే ఈ వీడియోలు మరో కోణాన్ని చూపించాయి. కమ్యూనిస్టు వ్యవస్థలో కూడా ఎన్నో సమస్యలు, అసౌకర్యాలు ఉన్నాయని, వాటిని ప్రపంచానికి చూపించలేదని వెల్లడించాయి. ఇప్పుడు నాకు ఒక సందేహం వస్తోంది. చైనా యొక్క ఫైర్వాల్ అంత బలంగా ఉంటే ఈ వీడియోలు బయటకు ఎలా వచ్చాయి? ఆ గోడను ఎవరు కూల్చారు? సమాధానం చాలా ఆసక్తికరం. సాధారణ భారతీయులే దీనికి కారణమని చెప్పబడుతోంది. సోషల్ మీడియా, డేటా, స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్న లక్షలాది మంది భారతీయులు తమ కంటెంట్, తమ ప్రయత్నాల ద్వారా చైనాపై సమాచార యుద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఈ మొత్తం ఘటన ఒక విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కంటెంట్ కోసం చైనా ఎంత దూరమైనా వెళ్లగలదని. ఉదాహరణకు, మనం చూసిన కొన్ని వీడియోల్లో వికలాంగ పిల్లలను కూడా వినోదం కోసం ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీక్షణలు, ఎంగేజ్మెంట్ మరియు వైరల్ కంటెంట్ కోసం ఎలాంటి పద్ధతులనైనా ఉపయోగించవచ్చని విమర్శకులు చెబుతున్నారు. మరొక వీడియోలో చైనాలోని ఒక నది గురించి చూపిస్తున్నారు. వీడియో ప్రారంభంలో ఆ నది నీరు చాలా స్వచ్ఛంగా, అందంగా కనిపిస్తుంది. కాని తర్వాత అదే నది వాస్తవంగా పసుపు రంగులో, మురికిగా ఉందని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ వీడియోల నిజానిజాలను మేము నిర్ధారించలేము. కానీ ఒక ప్రశ్న మాత్రం తలెత్తుతుంది. వాస్తవ పరిస్థితిని ఎందుకు ఇంతగా మార్చి చూపించాలి?
ఒక నది సహజంగా మట్టితో కొద్దిగా మురికిగా ఉండవచ్చు. అది సహజమే. మరి ప్రపంచానికి చూపించేందుకు దాన్ని కృత్రిమంగా అందంగా చూపించాల్సిన అవసరమేమిటి? ఈ ప్రశ్న చైనా ఆన్లైన్ కంటెంట్లో వాస్తవం మరియు ప్రదర్శన మధ్య ఎంత పెద్ద వ్యత్యాసం ఉండవచ్చో సూచిస్తుంది. ఇక్కడ భారతదేశానికి సంబంధించిన అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది. భారత పర్యాటకం, వీధి ఆహారం, సాధారణ జీవన విధానం గురించి ఎన్నో ప్రతికూల కథనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయబడ్డాయి. కాని మరోవైపు అమెరికా మరియు యూరప్కు చెందిన అనేక విదేశీయులు భారతదేశంలో నివసిస్తూ లేదా భారతీయులతో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండి భారతదేశం గురించి సానుకూల అనుభవాలను కూడా పంచుకున్నారు. వారి వీడియోల ద్వారా ప్రపంచం భారతదేశంలోని మెట్రో నగరాలే కాకుండా చిన్న పట్టణాలు, సాధారణ ప్రజల జీవన విధానం, సంస్కృతి గురించి కూడా తెలుసుకుంది. మరొక ముఖ్యమైన అంశం వైద్య పర్యాటకం. అనేక విదేశీయులు భారతదేశంలోని ఆరోగ్య సేవలను ప్రశంసించారు. వారి అనుభవాల ప్రకారం భారతదేశంలో నాణ్యమైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి. అదే సేవలు పాశ్చాత్య దేశాల్లో చాలా ఖరీదైనవిగా ఉంటాయి. For cancer, people go to India, get their prescribed drugs and come here. Yeah, Much cheaper. much cheaper. I actually thought China is cheaper for healthcare. What do you think of Chinese healthcare? A little bit expensive. They're a little bit expensive. Also, the drug, the price is also expensive. I know that we have a film, very famous film. Okay. Just talk about this kind of things. Just this guy, one guy, he has several friends, have same, just the blood cancer. So, if they buy through buy it from the local hospital, the price very expensive. Yeah. So he go to India and buy the some very good Medicine. drug, Yeah. medicine back, and sell to his friend. Yeah. The price maybe only 10%. Yeah. So he finally buy a lot. Yeah. And some people report this to the government. Finally, the government capture this guy Yeah. and send this guy to the jail. అందువల్ల సోషల్ మీడియాలో ప్రపంచ దేశాల గురించి రూపొందే అభిప్రాయాలు ఎప్పుడూ పూర్తి వాస్తవాన్ని ప్రతిబింబించవు. కొన్నిసార్లు అవి ఎంపిక చేసిన కథనాలపై ఆధారపడి ఉంటాయి. అదే కారణంగా ఇప్పుడు చైనాపై వైరల్ అవుతున్న ఈ వీడియోలు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. You speak Chinese or not? Do you speak Chinese? 你长得像先生一样，你不像人类。我要在这，你不 We 要 speak English. Please don't stay in our land. We don't want black people. Alright, recording. Why? Why we don't want? We don't like. We don't Why like you don't like? people like Why you don't want black because people? you're smelly and you're dark skin. Okay, You should so leave. You should leave. You should go back to your country. You should work for your country and build your own country. where are you from? I am from China. What's your name? We don't welcome you here, please. What's your Kill name? yourself. I don't want to talk to you. What's Kill your yourself. name? I feel bad to see you. What's your You look like name? fucking gorillas. What's your name? ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టుల్లో చైనాలో కూడా ఒక రకమైన కుల వ్యవస్థ ఉందని పేర్కొంటున్నారు. కొంతమంది పోస్టుల్లో అధిక బరువు ఉన్న ఒక మహిళను చూపిస్తూ ఆమెను ఒక తక్కువ స్థాయి కులానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. మరికొన్ని పోస్టుల్లో చర్మం తెల్లగా మార్చుకునే స్కిన్ వైట్నింగ్ అంశాలను కూడా దీనికి అనుసంధానం చేస్తున్నారు. అయితే ఈ పోలికలు ఎంతవరకు సరైనవో అన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే విద్యా వ్యవస్థ, పరీక్షల ఒత్తిడి, ట్యూటోరియల్ కల్చర్, ఒకే సంతానం విధానం, వన్ చైల్డ్ పాలసీ వంటి విభిన్న అంశాలను ఒకే కథనంలో కలిపి చూపిస్తున్నారు. దీనివల్ల అనేక సందర్భాల్లో అసలు నేపథ్యం, కాంటెక్స్ట్ మరియు సూక్ష్మత, న్యూయాన్స్ కనిపించకుండా పోతున్నాయి. అందుకే ఈ మొత్తం పోలిక కొంత విచిత్రంగా అనిపిస్తోందని వ్యాఖ్యాతలు చెబుతున్నారు. ఇప్పటివరకు పాశ్చాత్య ప్రపంచంలో భారతదేశంపై, ముఖ్యంగా కుల వ్యవస్థపై ఆధారపడి ఎన్నో ప్రతికూల కథనాలు నిర్మించబడ్డాయి. అందులో వామపక్ష భావజాల సంస్థలు మరియు వివిధ ప్రచార వ్యవస్థల పాత్ర ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే చైనా సమాజంలోని మరో కోణం గురించి ప్రపంచానికి అంతగా తెలియదని ఇప్పుడు కొందరు చెబుతున్నారు. కోవిడ్కు ముందు చైనా గురించి బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు చాలా అందంగా ఉండేవి. అవి అభివృద్ధి చెందిన, పరిశుభ్రమైన, సక్రమంగా నడిచే సమాజాన్ని చూపించేవి. కాని ఇప్పుడు వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితిలో
వామపక్ష వర్గాలు మరియు కొన్ని రాజకీయ వర్గాలు ఎందుకు మౌనంగా ఉన్నాయన్న ప్రశ్న కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మరికొందరు మాత్రం ఈ మొత్తం ట్రెండ్ పూర్తిగా సహజ సిద్ధంగా ఆర్గానిక్ పెరిగిందా లేక దీని వెనుక సమన్వయంతో నడిచే ప్రచారముందా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా కొందరు చెబుతున్నది ఏమిటంటే ఈ అసంతృప్తి చాలా కాలంగా పేరుకుపోతూ వచ్చింది. ఇప్పుడు అది ఒక్కసారిగా పెద్ద స్థాయిలో బయటపడింది. భారతదేశాన్ని పేద దేశంగా వెనుకబడిన దేశంగా చూపించే కంటెంట్ సంవత్సరాలుగా సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది. దానికి ప్రతిస్పందనగా ఇప్పుడు కొంతమంది భారతీయులు చైనాపై విమర్శాత్మక కంటెంట్ రూపొందిస్తున్నారని వారు చెబుతున్నారు. అంటే ఇది ఒక రకంగా ప్రతీకార కథనం కౌంటర్ నారేటివ్ గా మారిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. వైరల్ అవుతున్న ప్రతి విషయం నిజమని భావించకూడదు. అలాగే ఏ సమాజాన్ని ఏ జాతిని ఏ ప్రాంత ప్రజలని అవమానించే విధంగా వ్యవహరించకూడదు. ఎందుకంటే ఇలాంటి ప్రచారాలను భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా దుర్వినియోగం చేయవచ్చు. ఉదాహరణకు భారతదేశ ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై కూడా కొందరు విద్వేషపూరిత కథనాలు రూపొందించే అవకాశముందని కొందరు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సోషల్ మీడియాను ఉపయోగించే ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించడం అవసరం. వాస్తవాలను పరిశీలించడం, నిర్ధారించని సమాచారాన్ని పంచుకోకపోవడం, ఇతరుల గౌరవాన్ని కాపాడటం ఇవే ముఖ్యమైన అంశాలని ఈ చర్చ ముగింపులో ప్రస్తావించబడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe and click on bell icon.